అందరికి నమస్కారం. మీరు చూస్తున్నది వింటున్నది యోగస్ కమెంటరీ. నేను మీ హోస్ట్ యోగేష్. ఈరోజు మనం వైకింగ్స్ సీజన్ 4 ఎపిసోడ్ 19లో ఏం జరగబోతుందనే చూడబోతున్నాం. దాన్ని చూడడానికి ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దీని ముందు సీజన్స్ అన్నిటినీ చూసేసి వస్తేనే ఈ ఎపిసోడ్ మీకు బాగా అర్థమవుతుంది. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, వెళ్ళి చూసిరండి. ఈ ఎపిసోడ్ ఓపెనింగ్లో క్యాటిగట్ని చూపిస్తూ ఉన్నారు. అక్కడ వాళ్ళు కడుతున్న డిఫెన్స్ వాల్ పూర్తయిపోయింది. లోపలికి ఇప్పుడైనా ఎవరైనా రావాలంటే 2 గేట్స్ని దాటే లోపలికి రావాలి. కొంతమంది ట్రేడర్స్ లోపలికి వస్తున్నారు. థోర్విక్ వాళ్ళపై సందేహం ఏర్పడి వాళ్ళని ఫాలో అయ్యి వెళ్ళింది. అక్కడున్న ఒక షాప్ లో వాళ్ళ గురించి విచారించింది. వాడు ఏం చెప్తున్నాడంటే, వాళ్ళు ట్రేడర్స్ లా కనిపించలేదమ్మా, వచ్చినప్పటి నుంచి ఏమీ కొనలేదు, అండ్ ఆ డిఫెన్స్ వాళ్ళని చూస్తూ దాని చుట్టూనే తిరుగుతూ ఉన్నారు అని చెప్పాడు. వెంటనే థోర్వి వాళ్ళపై బాణాలు వదలడం స్టార్ట్ చేసింది. వాళ్ళు కత్తి తీసి అక్కడున్న ప్రజల్ని చంపుతూ ఉన్నారు. థోర్విక్ ఆల్రెడీ వీళ్ళపై డౌట్స్ ఉన్నందువల్ల వాళ్ళ చుట్టూ మనుషుల్ని వేసింది. వాళ్ళు బాణాలు వదిలి వాళ్ళని చంపారు. లాగర్తా అక్కడికి వచ్చింది. హ్యాస్ట్రీడ్ ఎందుకు వీళ్ళు అసలు లోపలికి వచ్చి అటాక్ చేయాలి, చనిపోతారని వాళ్ళకి తెలియదా అని అడిగింది. లాగర్తా మన డిఫెన్స్ వాళ్ళలో ఉన్న బలహీనాన్ని వీళ్ళు కనుక్కునేసినట్టున్నారు, అందుకే లోపలికి వచ్చారు. సో మనం ఎందుకు వేరే ఏదైనా ప్లాన్ చేయాలి అని చెప్పింది. పోయిన ఎపిసోడ్ లో హెరాల్డ్ ఈగిల్ అనే వాడిని పంపుంటాడు కదా, వాడే ఈ పని చేసున్నాడు. కట్ చేస్తే ఇక్కడ వెసెక్స్ లోకి నార్థంబ్రియాలో జరిగిన యుద్ధంలో నుండి ఆ బిషప్ ని చనిపోయే స్టేజ్ లో ఉన్నప్పుడు కోట్ లోపలికి తీసుకొచ్చారు. కింగ్ ఎగ్బర్ట్ ముందు ఆయన్ని పండబెట్టారు. ఏథన్ వుల్ఫ్ అది రాగ్నర్ యొక్క కొడుకులే కదా, నువ్వు చూసుంటావు, వాళ్ళు ఆర్మీ ఎంత పెద్దది అని అడిగాడు. ఆయన నేలపై ఉన్న గడ్డి కూడా మాకు కనపడలేదు, అంత పెద్ద ఆర్మీ అని చెప్పాడు. ఏథన్ వుల్ఫ్ మాకు వాళ్ళ గురించి బిల్డప్ ఇవ్వమని చెప్పలేదు, సంఖ్యల్లో చెప్పండి, వేలల్లోనా లక్షల్లోనా లేక కోట్లల్లో ఉన్నారా అని అడిగాడు. వాళ్ళు ఎంతమంది ఉన్నారని చెప్పడానికి ఆయన ట్రై చేసి అలాగే చనిపోయాడు. ఏథన్ వుల్ఫ్ కోపంగా అక్కడి నుండి వెళ్ళగా ఎగ్బర్ట్ ఇతను ఒక బిషప్, ఆయనకి మంచిగా అంత్యక్రియలు చేయండి అని చెప్పి పంపాడు. ఆయన్ని తీసుకొచ్చిన ఆ సన్యాసి వాళ్ళు కింగ్ ఏలాని చిత్రవధ చేసి చంపి చెట్టుకి ఏలాడదీశారు అని చెప్పాడు. దాన్ని విన్న ఎగ్బర్ట్ కి ఖచ్చితంగా వాళ్ళు బ్లడ్ ఈగల్నే చేసుంటారు అని చెప్పి వేగంగా ఏథన్ వుల్ఫ్ దగ్గరికి వెళ్ళి, మనం వెయిట్ చేయకూడదు, నువ్వు తొందరగా నీ ఆర్మీని తీసుకెళ్లి వాళ్ళని అటాక్ చెయ్యి అని చెప్పాడు. అందుకే ఏథన్ వుల్ఫ్ వాళ్ళ ఆర్మీ చాలా పెద్దదని చెప్పి ఆ బిషప్ చెప్పాడు కదా, సో వాళ్ళు నడిచి వచ్చిన బోట్లో వచ్చిన 1 వారం పడుతుంది, దానికన్నా ముందు మన ఆర్మీని ఇంకా పెద్ద చెయ్యాలి అని చెప్పాడు. అందుకే బట్ వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు అటాక్ చేసావంటే వాళ్ళకి భయం ఉండదు, నువ్వు వాళ్ళు ఈ దేశంలో అడుగు పెట్టిన వెంటనే అక్కడికి వెళ్ళి నువ్వు అటాక్ చేస్తే వాళ్ళకి కొంచెం భయం ఉంటుంది అని చెప్పాడు. అందుకే ఏథన్ వుల్ఫ్ ఈ ఆర్మీని నన్నే కమాండ్ చేయమని చెప్పి మీరు చెప్పేశారు కదా, దాని తర్వాత అది ఇందులో తలదోర్చకండి అని చెప్పి బయటికి వెళ్తూ ఉన్నప్పుడు ఏథన్ యొక్క కొడుకులు మేము కూడా మీతో యుద్ధానికి వస్తాము అని చెప్పారు. అందుకే ఏథన్ మీకు చాలా ధైర్యమే వచ్చేసింది, కానీ మీరు ఇప్పుడు యుద్ధం చేయలేరు, వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్పి పంపించేశాడు. బట్ నువ్వే అన్నిటినీ కాపాడాలి ఏథన్, నా కళలతో కట్టుకున్న కోట ఇది, అండ్ నా కళలని నువ్వే కాపాడాలి అని చెప్పాడు. అందుకే తన కళలు మీకు మాత్రం కాదు నాన్న, అందరికీ ఉంటుందని చెప్పి అర్థం చేసుకోండి అని బయటికి వెళ్ళిపోయాడు. అప్పుడు ఎగ్బర్ట్ జూడిత్తో, నువ్వు నీ హస్బెండ్ తోనే ఇప్పుడు ఉండాలి, నాతో కాదు, నువ్వు నీ హస్బెండ్ కి తోడుగా అండగా ఉండు అని చెప్పి పంపించేశాడు. జూడిత్ కూడా సరే అని చెప్పి హెథల్స్టన్ వెనకలే వెళ్ళింది. వెళ్ళి చూస్తే వాడు ఆల్ఫ్రెడ్ తో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఏం భయపడకు ఆల్ఫ్రెడ్, మీ నాన్న ఎప్పటికీ నీతో పాటే ఉండి నిన్ను చూస్తూ ఉంటాడు. నీకు మీ నాన్న ఎవరని తెలుసా? వాడి పేరు ఎథల్స్టన్, దేవుడికి సేవ చేసేవాడు ఖచ్చితంగా దేవుడికి పక్కనే ఉంటాడు. వాడు మీ నాన్న అయినందుకు నువ్వు అదృష్టం చేసుకోండాలి అని చెప్పాడు. దాన్ని విన్న ఆల్ఫ్రెడ్, అవును నేను అదృష్టవంతుడిని, మా నాన్న స్థానంలో ఉండి మీరు నన్ను చూసుకుంటున్నారు కదా అని చెప్పాడు. వీటన్నిటిని జూడిత్ బయట నుంచి వింటూ సంతోషపడుతూ ఉంది. కట్ చేస్తే నెక్స్ట్ మార్నింగ్ కొన్ని షిప్స్ లో వైకింగ్స్ రావడం చూసి అక్కడున్న ప్రజలందరూ భయపడి పారిపోతూ ఉన్నారు. కోట లోపల ఏథన్ వుల్ఫ్ ప్రేయర్ చేసుకొని యుద్ధానికి బయలుదేరుతున్నాడు. ఎగ్బర్ట్ చెప్పినట్టు వైకింగ్స్ వెసెక్స్ లోకి రాకముందే వాళ్ళని అటాక్ చేసి సర్ప్రైజ్ చేద్దామని చెప్పి బయలుదేరాడు. ఇక్కడ క్యాంప్ లో రాగ్నర్ యొక్క కొడుకులు అందరూ ఒకటిగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఐవర్, ఇక్కడ ఉన్న ప్రజలు మమ్మల్ని చూస్తేనే భయపడి పారిపోతున్నారు, ఇంత బలహీనంగా ఉన్నారే అని చెప్పి నవ్వుతున్నాడు. బియాన్, నువ్వు ఇంకా చూడాల్సిన వీరులను చాలా మంది
ఉన్నారు ఐవర్, వాళ్ళని చూసి దాని తర్వాత చెప్పు అని చెప్పాడు. ఐవర్ నేను చూసిందేగా నేను చెప్పగలను అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. బే వీళ్ళంతా ప్రజలు ఐవర్, సోల్జర్స్ ని చూసి కూడా నువ్వు భయపడకుండా ఉంటే అప్పుడు మాట్లాడుకుందామని చెప్పాడు. అప్పుడు సికార్డ్ నార్త్ అమెరికాలో ఉన్న సోల్జర్స్ యుద్ధం చేయకుండా భయపడి పిరికోల్లాగా పారిపోయారు, వాళ్ళకి రాజ్యంపై అసలు విశ్వాసం అనేదే లేదు అని చెప్పాడు. ఐవర్ నీకు విశ్వాసం భలే ఉన్నట్టు మాట్లాడుతున్నావు అని వాళ్ళ అమ్మ చనిపోయినందుకు లాగర్ దాన్ని వీడు చంపాలని అనుకోలేదు కదా, దాన్ని మీన్ చేశాడు. ఇద్దరు గొడవ పడగా బియాన్ గొడవ పడకండి, ఇలా గొడవ పడడం ఎవరైనా చూస్తే వీళ్ళల్లో గొడవ పడి చనిపోతారు, మిగిలిన వాళ్ళని మనం చంపి ఈ రాజ్యాన్ని తీసుకోవచ్చు అని చెప్పి ప్లాన్ చేస్తారు. ఒరే ఐవర్ నీ వల్లే ఇక్కడ గొడవ ఎక్కువ జరుగుతూ ఉంది, కొంచెంసేపు కూడా నోరు మూసుకొని ఉండలేవా, సక్రమంగా ఉండేట్టుగా ఉంటే ఉండు, లేదంటే దొబ్బే అని చెప్పాడు. ఐవర్ మన నాన్న నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చాడని చెప్పి నువ్వు అనుకుంటున్నావు, నా యొక్క సహాయం నీకు ఖచ్చితంగా కావాల్సింది ఉంటుంది అని చెప్పి మళ్ళీ ఇద్దరు ఆర్గ్యుమెంట్ చేసి అరుచుకుంటూ ఉన్నారు. ఫ్లోకి రాగ్నర్ దీన్నే చెప్పుంటాడేమో, బయటికి వచ్చిన పందులు ఎప్పుడు అరుచుకుంటూ ఉంటాయని చెప్పి అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక్కడ వెసెక్స్ లో మెర్సియా యొక్క సోల్జర్స్ వెసెక్స్ యొక్క సోల్జర్స్ క్యాంప్ వేసుకున్నారు. లోపలికి ఏథన్ వుల్ఫ్ రాగానే సోల్జర్స్ అందరూ అరిచి సెలబ్రేట్ చేసి వాడిని వెల్కమ్ చేశారు. టెంట్ లోపలికి వచ్చింది ఒక సోల్జర్. మినిమం 3000 మంది నుంచి 4000 మంది దాకా వైకింగ్స్ ఆర్మీ ఉండొచ్చు. కింగ్ ఏలాని చంపిన తర్వాత ఇక్కడికే వస్తారు, ఎందుకంటే రాగ్నర్ ని మీరే కింగ్ ఏలాకి ఇచ్చారన్న విషయం వాళ్ళకి తెలుసు, సో ఖచ్చితంగా ఇక్కడికే వస్తారు అని చెప్పాడు. అప్పుడు ఏథన్ వుల్ఫ్ నాకు ఎప్పుడో ఈ విషయం తెలుసు వాళ్ళు వస్తారని, మనం వాళ్ళు వెసెక్స్ కి రాకముందే వాళ్ళని వెళ్ళి అటాక్ చేయాలి, ఇదే మన ప్లాన్ అని చెప్పాడు. కట్ చేస్తే ఇక్కడ హెల్గా మెడిటేరియన్ సీ నుండి ఒక అమ్మాయిని తీసుకొచ్చింది కదా, ఆ అమ్మాయి ఇప్పుడు కనిపించడం లేదు. ఫ్లోకి ఆ అమ్మాయి కనిపించడం లేదు, వెతికి ఎలాగైనా కనిపెట్టి తీసుకురా అని చెప్పి ఏడ్చింది. ఫ్లోకి కూడా వేరే దారి లేకుండా బయట ఎక్కడైనా ఉందేమో అని చెప్పి వెళ్ళి వెతుకుతున్నాడు. ఒక చిన్న నదికి అటువైపు ఉండడం చూసి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నువ్వు భయంతో వణుకుతున్నావని నాకు అర్థమవుతోంది, కానీ నువ్వు చాలా భద్రంగా ఉండాలి అని నైస్ గా మాట్లాడి తీసుకెళ్లి హెల్గాకి అప్పచెప్పాడు. కట్ చేస్తే ఇక్కడ క్యాటిగట్టిని చూపిస్తున్నారు. లాగర్ దాకి లోపలికి వచ్చిన వాళ్ళు డిఫెన్స్ వాళ్ళ యొక్క బలహీనం తెలుసుకునే వచ్చారు. అది ఎక్కడుందని చెప్పి ఒక చిన్న టేబుల్లో సిటీనే నిర్మించి చూస్తూ ఉన్నప్పుడు బయట యుద్ధం స్టార్ట్ అయింది. చాలా మంది వాళ్ళని అటాక్ చేస్తూ ఉన్నారు. లాగర్ దా కూడా అక్కడికి వచ్చి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంది. థోర్వి అండ్ యాస్ట్రేట్ కూడా అక్కడికి వచ్చి యుద్ధం చేస్తూ ఉన్నారు. ఇక్కడ వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నప్పుడు నది మార్గంగా కొంతమంది లోపలికి చొరపడి అక్కడున్న ప్రజలందరినీ చంపుకుంటూ వస్తూ ఉన్నారు. అది ఇంకెవరు కాదండి, అదే హెరాల్డ్ అండ్ వాడి తమ్ముడు హెరాల్టన్ ను ఈగిల్ అనే ఒకరిని పంపించారు కదా, వాడే లోపలికి వచ్చాడు. దూరంలో ఒక గుడిసెకు అగ్గి ముట్టుకోవడం చూసిన లాగర్దా అక్కడ కొంతమంది చొరపడ్డారు అని చెప్పి అర్థం చేసుకుని యాస్ట్రేట్ తో మనం తప్పైన ప్లేస్ లో యుద్ధం చేస్తున్నాము, నువ్వు కొంతమందిని అక్కడికి తీసుకెళ్ళు, అండ్ థోర్వి నువ్వు ఇక్కడే ఉండి ఒక్కరిని కూడా లోపలికి రానివ్వకుండా చూసుకో అని చెప్పి వెళ్ళింది. అక్కడ ఈగిళ్ళు కొంతమంది షీల్ వాళ్ళని క్రియేట్ చేసుకుని ప్రజల్ని చంపుకుంటూ వస్తూ ఉన్నారు. అక్కడికి లాగర్దా మాత్రం తనీగా రాగా ఆమెను చూసిన వెంటనే కొంతమంది పరిగెత్తుకుంటూ వెళ్లి ఆమెను చంపుదామని చూశారు. కానీ చేతిలో ఉన్న అగ్గిని కింద పడేగా ఆ ప్రదేశమే ఆ అగ్గి ముట్టుకొని అక్కడున్న వాళ్ళకి అగ్గి ముట్టుకుంది. అరుస్తూ ఉన్నారు. ఈగిల్ కి ఇప్పుడే ఇదొక ట్రాప్ అని చెప్పి అర్థమైంది. ఎప్పుడైతే వాళ్ళని దాటి మనుషులు వచ్చారో అప్పుడే లాగర్దా ఈ ట్రాప్ ని ఆలోచించేసింది. సో ఇప్పుడు ప్రాణాలకి పోరాడుతున్న ఈగిల్ దగ్గరికి వెళ్ళి వీడిని కాపాడండి, వీడితో నాకు చాలా పనుంది అని చెప్పింది. ఇక్కడ డిఫెన్స్ వాళ్ళని కాపాడుతున్న థోర్వికి బాణాలు గుచ్చుకొని కింద పడుంది. ప్రాణాలతో ఉందో లేదో అని తెలియట్లే. ఇక్కడ బియాన్ క్యాంప్ లో హెరాల్టన్ తో నువ్వు ఛాన్స్ దొరికినప్పుడే ఆ ఎల్సిఫ్ ని చంపుండాలి, నువ్వు దానికోసం కింగ్ ఆఫ్ నార్వే అవ్వాలని ట్రై చేస్తూ ఉంటే అది మాత్రం ఇంకొకరిని పెళ్లి చేసుకొని చాలా జాలీగా ఉంది అని చెప్పాడు. దాన్ని విన్న హెరాల్డ్ కోపంగా ఆమె దగ్గరికి వెళ్ళి నువ్వు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోలేదని నేను గ్రహించగలుగుతున్నాను, నువ్వు అందుకు నా దగ్గర క్షమాపణ అడిగినందుకు నేను నిన్ను క్షమిస్తున్నాను అని చెప్పేటప్పుడు ఆమె యొక్క హస్బెండ్ అక్కడికి వచ్చి మీ ఇద్దరి మధ్యలో ఉన్న అగ్రిమెంట్ నాకు అసలు తెలీదు, పెళ్ళైన తర్వాతే నాకు ఎల్సిఫ్ చెప్పింది అని చెప్పి వణుకుతూ హెరాల్డ్ ని చూసి భయపడుతూనే మాట్లాడుతూ ఉన్నాడు. హెరాల్డ్ గొడ్డల్ని తీసి వాడి తలపై ఒక్క ఏటు, అంతే వాడు చచ్చూరుకున్నాడు.
హెల్సిఫ్ తో ఇప్పుడు నేను నిన్ను క్షమిస్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. క్యాటికెట్ లో ఈగిల్ ని గ్రిల్ చేస్తున్నారు. చికెన్ ని అలా కింద నిప్పు పెట్టి బార్బిక్యూ చేస్తారు. అలా పెట్టి లాగరదా, నువ్వు ఒక ఇయర్ లో కింగో కాదు, కానీ నువ్వెలా ఇంత పెద్ద ఆర్మీని ఇక్కడికి తీసుకొచ్చావో, ఎవరు నీకు బంగారాన్ని ఇచ్చి దీన్ని చేయమని చెప్పారు అని చెప్పి టార్చర్ చేస్తూ ఉంది. ఈగిల్, నేను నీకు ఈ విషయం చెప్పినా చెప్పకపోయినా ఖచ్చితంగా నన్ను చంపేస్తావు, సో నేను చెప్పను అని చెప్పాడు. అప్పుడు లాగరదా వాడి వైఫ్ ని తీసుకొచ్చి, నీకు మీ వైఫ్ని గుర్తుందా చూడు అని చెప్పి చూపించి, నువ్వు నిజం చెప్పలేదనుకో దీన్ని నీ కళ్ళ ముందరే చంపుతాను అని చెప్పింది. ఈగిల్, ఆ అమ్మాయి ఎవరని కూడా నాకు తెలియదు, ఆ అమ్మాయి నా వైఫే కాదు అని చెప్పాడు. వెంటనే లాగరదా నిప్పు రవ్వను వాడిపై చల్లుతూ, నువ్వు నిజం చెప్తే నిన్ను నీ వైఫ్ ని ప్రాణాలతో వదులుతా, లేదంటే ఇద్దరిని చంపేస్తారా అని చెప్పి బెదిరించింది. వెనుక నుండి ఈగిల్ యొక్క వైఫ్ దాన్ని చెప్పి ఈగిల్ అని చెప్పి అడుక్కుంటూ ఉంది. ఈగిల్ ఆమెతో, నేను ఈ నిజాన్ని నా కోసం చెప్పడం లేదు, నీ కోసమే అని చెప్పి హెరాల్డ్ ఫైనైరే ఈ ఆర్మీని పంపాడు అని చెప్పేశాడు. లాగరదాకి అక్కడ ఉన్న వాళ్ళందరికీ షాకు. ఎందుకంటే బియాన్తో పాటు హెరాల్డే కదా ఇంగ్లాండ్కి వెళ్ళి రాగ్నర్ యొక్క పగ తీర్చుకోవడం కోసం వెళ్ళున్నారు, అందుకే ఎంత షాక్ అవుతున్నారు. కట్ చేస్తే ఇక్కడ ఏథన్ వుల్ఫ్ వాడి ఆర్మీని తీసుకొని వైకింగ్స్ ని వెతుక్కుంటూ వస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని వైకింగ్స్ లో ఒకడు ముందు వెళ్ళి చూసి బియాన్తో చెప్తున్నాడు, పెద్ద ఆర్మీ మన కోసం వెతుక్కుంటూ వస్తున్నారు అని చెప్పి. బియాన్, అయితే మనం ఇక్కడే క్యాంప్ వేసుకొని వాళ్ళ కోసం వెయిట్ చేసి వాళ్ళని అటాక్ చేస్తామో అని చెప్పి అందరికీ వెళ్ళి చెప్పు అని చెప్పాడు. అందరూ అక్కడ క్యాంప్ ని తయారు చేయడానికి వెళ్తూ ఉన్నప్పుడు, హైవర్ నువ్వు ఇక్కడే క్యాంప్ వేస్తూ ఉండు, నేను వెళ్ళి మనం ఎక్కడ యుద్ధం చేయబోతున్నామో ఆ ప్లేస్ ని చూసి వస్తాను అని చెప్పాడు. అందుకు విట్సర్క్, ఎందుకు యుద్ధ భూమిని చూడాలి, మన దగ్గర పెద్ద ఆర్మీ ఉంది, దీని తర్వాత కొత్త వ్యూగం ఎందుకో, మన దగ్గర షీల్డ్ వాల్ అనే ఆయుధం ఉంది కదా అని చెప్పాడు. అందుకు ఐవర్, అవును మన దగ్గర పెద్ద ఆర్మీ ఉంది, దాని తర్వాత కూడా ఎందుకు ఆ పాత పద్ధతి అయిన షీల్డ్ వాల్ ని యుద్ధ వ్యూహంగా ఉపయోగించాలి, యుద్ధ భూమిని చూసి కొత్త వ్యూహాన్ని వేద్దామని చెప్పాడు. అందుకు బియాన్ అక్కడికి వెళ్ళి యుద్ధ భూమిని చూసిన తర్వాత ఏం చెప్పబోతున్నావో అని అడిగాడు. ఐవర్, నాకు కూడా తెలియదు, మనం ఒక కొత్త వ్యూహాన్ని మనమే తయారు చేద్దామో అని చెప్పాడు. అందుకు సిగార్డ్, వ్యూహాన్ని మార్చడమా, మన పాత పద్ధతి అయిన షీల్డ్ వాల్ ఎంత మంచి వ్యూహమో తెలుసా, కొత్త ప్లాన్ ని అమలు పరచడం మంచిది కాదు అని చెప్పాడు. ఐవర్, అదంతా నీకేం తెలుసు, మూసుకొని నిలబడు అని చెప్పి మళ్ళీ ఇద్దరు గొడవ పడుతూ ఉంటే బియాన్ వాళ్ళిద్దరిని ఆపి, నేను నీతో వస్తాను, నీ యొక్క వ్యూహం బాగుంటే మనం యూజ్ చేసుకుందాము, లేదంటే దాన్ని అక్కడే నిలిపేద్దాము అని చెప్పి గుర్రాన్ని ఎక్కి బయలుదేరాడు. క్యాంప్ లో హెరాల్డ్ ని చూడడానికి హెల్సిఫ్ వచ్చి, నేను నీతో తనిగా మాట్లాడాలని చెప్పి ఒక టెంట్ లోకి తీసుకెళ్లి, నేను నీ కోసం వెయిట్ చేసి ఉండాలి హెరాల్డ్, అందరూ నన్ను కన్ఫ్యూజ్ చేసి ఆ డెన్మార్క్ యొక్క ఎర్లకి పెళ్లి చేశారు, నన్ను క్షమించు, నువ్వు నేను చెప్పిన దాన్ని సాధించలేవని అనుకున్నా, కానీ ఇప్పుడు నువ్వు ఒక కింగ్ అయిపోయావు, నేను చెప్పిన ఆ విషయమైన కింగ్ ఆఫ్ నార్వేకి చాలా దగ్గరలో ఉన్నావు అని కిస్ చేసి వశీకరించి ఒక కత్తి తీసి వాడిని చంపబోతూ ఉంటే వెనుక నుండి హెరాల్డ్ లోపలికి వచ్చి ఆమెను కత్తితో నరికి హెరాల్డ్ ని కాపాడేశాడు. కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ ఏథన్ వుల్ఫ్ ఆర్మీ తీసుకొని ఒక ప్లేస్ కి వచ్చేసాడు. అది ఒక పెద్ద ఎరేనాలా ఉంది, యుద్ధం చేయడానికి పర్ఫెక్ట్ అయిన ప్లేస్, చుట్టూ ఒక్క చెట్లు కూడా లేవు. ఎదురుగా బియాన్ ఆర్మీ నిల్చొండడం చూసి ఏథన్, అందరూ వెళ్ళి అటాక్ చేయండి అని చెప్పి ఆర్డర్ వేసేసాడు. ఏథన్ కన్ఫ్యూజ్ అయి చూస్తున్నాడు, ఎందుకు వైకింగ్స్ పారిపోతున్నారు, వైకింగ్స్ పారిపోయే వాళ్ళు కాదే అని చెప్పి చూస్తూ ఉన్నప్పుడు వెనుకల ఇంకో సెట్ ఆఫ్ వైకింగ్స్ వీళ్ళని అటాక్ చేయడం కోసం నిల్చో ఉన్నారు. వెంటనే ఏథన్ వుల్ఫ్, వెనుకలు ఉన్నారు చూడండి, వెళ్ళి అటాక్ చేయండి అని చెప్పి పంపించాడు. వెళ్ళేటప్పుడు ఈ సైడ్ లో అడవిలో ఉన్న వాళ్ళు బాణాలు వేస్తూ ఉన్నారు, బాణాల వర్షమే కురుస్తూ ఉంది, వెసెక్స్ సోల్జర్స్ మెర్సియన్ సోల్జర్స్ చస్తూ ఉన్నారు. ఏథన్ వుల్ఫ్ షీల్డ్ వాల్ అని చెప్పి అరిచాడు. ఏంటి వైకింగ్స్ యొక్క స్ట్రాటజీని ఏథన్ వుల్ఫ్ ఫాలో అవుతున్నారని చెప్పి షాక్ అవ్వకండి, ఆల్రెడీ వైకింగ్స్ తో పాటు ఏథన్ వుల్ఫ్ కూడా యుద్ధం చేశాడు కదా,
వాళ్ళ స్ట్రాటజీస్ ని తెలుసుకొని ఇలా చేస్తున్నాడు. కొంచెంసేపు తర్వాత అడవిలో నుంచి ఏ సౌండ్ రాలేదు, బాణము రాలేదు. ఏథన్ వుల్ఫ్ ఎవరైనా ఉన్నారా అని చెప్పి ముందుకు వెళ్లి చూస్తున్నారు. ఎవ్వరూ లేరు. వెనుకల హైవర్ కమాండ్ కింద కొంతమంది వైకింగ్స్ రాగా ఏథన్ దాన్ని చూసి అందరూ అక్కడికి వెళ్ళండి అని చెప్పి అరిచాడు. హైవర్ ఫ్లోకి 4 సార్లు ఊదు ఫ్లోకి మన శంఖాన్ని అని చెప్పాడు. అయితే ఇప్పుడు మళ్ళీ అడవిలోకి వెళ్ళబోతున్నారు. అందరూ అడవిలోకి వెళ్ళి మళ్ళీ ఈ సోల్జర్స్ యొక్క వెనకాల హైవర్ యొక్క ఆర్మీ వచ్చేసింది. ఏథన్ వుల్ఫ్ దీని తర్వాత కూడా నేను వెదవన అవ్వాలనుకోవట్లేదు. కమాండర్ వీళ్ళ యొక్క బోట్స్ అన్ని ఏ దిక్కులో ఉంది అని అడిగాడు. వాడు కూడా ఆ దిక్కును చూపించగా ఓకే ఇప్పుడు మనం వెళ్ళి వాళ్ళ బోట్స్ ని నాశనం చేయబోతున్నాము. దాని తర్వాత వాళ్ళు ఇలా మనల్ని ఆట పంటించలేరు. తొందరగా పరిగెత్తండి అని చెప్పి అందరినీ అక్కడి నుండి తీసుకెళ్లిపోయాడు. ఫ్లోకి షాక్ అయ్యి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి చూస్తూ ఉన్నప్పుడు వెనుక హైవర్ మేబీ మన బోట్స్ దగ్గరికి వెళ్ళొచ్చు అని చెప్పాడు. ఫ్లోకి ఒరే కుంటి వెదవా నువ్వు అనుకున్నట్టే జరిగిపోయిందిరా అని చెప్పి సంతోషంగా హైవర్ ని వెళ్ళి హక్ చేసుకున్నాడు. అంటే ఇది హైవర్ యొక్క ట్రాప్. ఏథన్ వుల్ఫ్ అక్కడికి వెళ్తూ ఉన్నప్పుడు బాణాల వర్షం కురిసింది. అక్కడ ఒక పెద్ద షీల్డ్ వాళ్ళని వాళ్ళ చుట్టూ క్రియేట్ చేసి యుద్ధానికి రెడీ అయ్యారు. ఇప్పుడు ఈ యుద్ధం స్టార్ట్ అవబోతోంది అని చూస్తూ ఉంటే ఇక్కడితో ఈ ఎపిసోడ్ ని ఫినిష్ చేసేసారు. ఈ యుద్ధంలో ఎవరు గెలవబోతున్నారు అని తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి. నెక్స్ట్ ఎపిసోడ్ లో నా వాయిస్ మీరు వినేంత వరకు లాట్స్ ఆఫ్ లవ్. టాటా.